హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇంకా 10 డేస్లో జూన్ స్టార్ట్ అవుతుంది, స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. కానీ పిల్లలకు మనం చూసుకుంటే బేసిక్ నాలెడ్జ్ అనేది కూడా లేవు. అక్షరాలని వాళ్ళకి అట్లీస్ట్ ఐడెంటిఫికేషన్ కూడా రావట్లేదు. కానీ చాలా తప్పులు కూడా రాస్తున్నారు. కొన్ని ఐడెంటిఫికేషన్ వచ్చినా కానీ చాలా మటుకు తప్పులు రాస్తున్నారు. మనం వర్ణమాలని ఎలా పలకాలి, మనం ఎలా రాయాలనేది ఈ వీడియోలో చూసాము. ఫస్ట్ ఎలా పలుకుయేదని చూసుకుంటే ఇలా ఒకసారి పిల్లలకి రాపించినామంటే ఈ 10 డేస్లో వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. అ ఆ ఇ ఈ ఉ ఊ. చాలామంది పిల్లలు ఇక్కడ తప్పు చేస్తున్నారు. ఉరు అనేది చాలా తప్పు చేస్తున్నారు. పిల్లలకు ఫస్ట్ నేర్పించేటప్పుడు ఫస్ట్ ఇలా 1 టైం వచ్చేసి నెక్స్ట్ 1 2 3 ఉరు అనేది ఇలా వస్తుంది, నెక్స్ట్ ఇలా రాస్తే ఉరు వస్తుంది అనేది నేర్పియండి. ఇక్కడ తప్పు రాస్తున్నారు. ఉరు ఏ ఏ ఐ ఓ ఓ ఔ. ఇక్కడ కూడా తప్పు చేస్తున్నారు. ఆహా క ఖ గ ఘ ఇన చ చ ఝ ఝ ఇని ట ట డ ఢ అన. ఇక్కడ కూడా తప్పు చేస్తారు. త త ధ ధ నా. ఇది కూడా తానే, ఇది కూడా తానే, కానీ ఇక్కడ కొద్దిగా మనము ఒత్తి పలుకుతాం. ప పా బ బా మా యా. ఇక్కడ కూడా పిల్లలు ఏం తప్పు రాస్తారంటే మాకి యాకి అస్సలు డిఫరెన్స్ చూపించారు. ఇక్కడ చాలామంది పిల్లలకి మార్కులు పోతాయి. కాబట్టి మనం బేసిక్ నేర్పించేటప్పుడు పక్కాగా నీట్గా నేర్పియాలి. మా యా రా లా వా షే షా సా హ అలా అక్ష బండిరా. పిల్లలని ఫస్ట్ పలికేదాన్ని నేర్పియాలి. నెక్స్ట్ ఈ వర్ణమాలలో ఆటు అమ్మహ వరకు 16 ఉంటాయి. నెక్స్ట్ ఆ నుంచి బండిరా వరకు 56 ఉంటాయి. ఎందుకంటే చిన్నపిల్లలు ఒక్కొక్కసారి తప్పు రాసినా మళ్ళీ ఒక్కసారి వాళ్ళు కవర్ బ్యాక్ చూసుకొని ఒక్కసారి ఎంచుకుంటే కరెక్ట్గా రాస్తారు. ఇక్కడ ఎక్కువ తప్పు రాసేది ఇక్కడే యారా లావా అనేవి. ఇవన్నీ 11 ఉంటాయి అనేది కూడా చెప్పాలి. యారా లావా ఇక్కడే బేసిక్గా తప్పు రాసేది. నెక్స్ట్ చదువుకుంటూ రాయడం అనేది పిల్లలకి నేర్పియాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్ష అలిషా ఛానల్. థ్యాంక్ యూ.